బొరుగుల ఉప్మా చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బొరుగులు శుభ్రం చేసి పెట్టుకున్నవి, నూనె, ఉల్లిపాయ, కొత్తిమీర, ఆవాలు, శనగపప్పు, ఉప్పు, టమాటా, నిమ్మకాయ, పొట్టుతున్న పప్పు, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు. ఇవన్నీ చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. వేరే స్టవ్ పైన వేరే పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయాలండి. పొట్టుతో ఉన్న మినపప్పు కొంచెం, కొద్దిగా శనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం దోరగా ఎగర్చాలి మాడకుండా. పల్లీలండి, ఈ పల్లీలు వేగించి పక్కకు తీసేయాలి. ఈ పల్లీలన్నీ ప్లేట్లో పెట్టుకోవాలండి. ఈ తాలింపు కూడా వేరే ప్లేట్లో వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి దోరగా వేగించాలండి. కొద్దిగా ఉప్పు, బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఉప్పు, కోసి పెట్టుకున్న టమాటా, కొంచెం పసుపు, ఈ బొరుగులు వేసేయాలండి. చేసి పెట్టుకున్న తాలింపు వేసేయాలండి. కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్గా నిమ్మకాయ పెద్ద పిండాలి. టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది.